వైఎస్ జగన్ దళిత గర్జనకు లోటస్ పాండ్ దద్దరిల్లుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు కేసీఆర్ సహకారంతో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన మర్చిపోకముందే అగ్రకుల సింహమై ఈసారి దళితులపై గర్జించాడు జగన్. తన పార్టీ అభ్యర్థిగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సునీల్ సీటు వేరొకరికి మంచి రేటుకు అమ్మేసిన జగన్ సునీల్ కి నో సీటు బోర్డు పెట్టేశాడు. తన సీటు అమ్మేశారని తెలియని సునీల్ కుటుంబ సభ్యులతో వచ్చి లోటస్ పాండ్ గేటు ముందు రోజంతా పడిగాపులు కాశారు. అందరికీ తెరుచుకున్న లోటస్ పాండ్ గేట్లు దళిత ఎమ్మెల్యేకి మాత్రం తెరుచుకోలేదు. పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ తీవ్ర మనస్తాపం చెందాడని, తన కుటుంబ సభ్యులతో మండుటెండలో గేటు బయటే నిల్చున్నాడని తెలిసిన జగన్ డోంట్ కేర్ అంటూ దళితులంటే తనకెంత చిన్న చూపో మరోసారి చాటి చెప్పాడు. పరిస్థితుల వల్ల సిగరెట్టు రావచ్చు రానివ్వండి మీ అందరు మంచిగా ఉంటే మీ అందరి గుండెల్లో మంచి వ్యక్తి మనతో పాటు ఒక 5 సంవత్సరాలు కలిసి వచ్చినారు అని గుర్తుపెట్టుకుంటే చాలా చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలకు ఎంతో చేయాలనుకున్నాను. ముఖ్యంగా అర్థం వాళ్ళు వెళ్ళినప్పుడు ఇటీవలే అమరావతిలో ఇల్లు కట్టుకున్న జగన్ ఆ గృహప్రవేశానికి అందరితో పాటు హాజరైన వైసీపీ దళిత నాయకురాలిని తీవ్రంగా అవమానించారు. జగన్ మనుషులు ఆమెను గేటు నుంచి బయటికి నెట్టేశారు. దళితులపైన నమ్మి వచ్చిన వారిపైన జగన్ చూపించే అపరిమితమైన ప్రేమకు మరో ఉదాహరణ అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన పండుల రవీంద్రబాబు జగన్ మెప్పు కోసం టీడీపీని విమర్శించారు. విద్యాధికుడైన దళిత ఎంపీ పండుల రవీంద్రబాబుకు ఇప్పుడు సీటు ఇచ్చేది లేదని జగన్ తేల్చేశారట. దీంతో ఏం చేయాలో తెలియక టీడీపీ పెద్దలకు ఫోన్లు చేస్తున్నారట ఎంపీ గారు. ఇది దళితుల పట్ల జగన్ చూపించే ప్రేమకు మరో ఉదాహరణ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే వైసీపీకి చెందిన మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలా కుమారి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఒక దళిత మహిళా నేతనైన తాను ఎన్నో కష్ట నష్టాలకొచ్చి పార్టీకి సేవలు అందిస్తే తన ఆత్మాభిమానం దెబ్బతీసేలా వైకాపా అధిష్టానం వ్యవహరించిందని ఆమె ఆరోపించారు. వైకాపాలో దళితులకు మహిళలకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే పార్టీకి తాను రాజీనామా చేశానని వివరించారు. తన ఆత్మగౌరవానికి ఎటువంటి ఇబ్బంది రానివ్వరనే ధీమాతో తెలుగుదేశం పార్టీలో చేరానని ఆమె వివరించారు. దళితులను దళిత మహిళా నేతలను దారుణంగా అవమానించిన జగన్ రావాలి అని ఎవరైనా అంటారా? దళిత ఎమ్మెల్యే ఎంపీల సీట్లను అమ్ముకుని సీటు కోసం వారిని గేటు బయటే పెట్టిన జగన్ కావాలి అని ఎవరైనా అనగలరా?